ఆర్ఎస్ ప్రవీణ్ పై సర్కారు కేసు, బీఆర్ఎస్ గురుకుల బాటపై ప్రభుత్వం నిర్బంధ కాండ, పోలీసులకు షేరిగూడ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపల్ ఫిర్యాదు, తమకు సమాచారం ఇవ్వకుండా క్యాంపస్లోకి వచ్చారన్న ఆరోపణ. 447 సెక్షన్ కింద కేసు నమోదు, విద్యార్థుల్ని రెచ్చగొడుతున్నారంటూ సొసైటీ కార్యదర్శి రాజకీయ వ్యాఖ్యలు. ఇక మొత్తానికి ఇంకా ఈ గురుకులాల అంశానికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఈ కేసు పెట్టారు. ఇక మొన్ననేమో లగచర్ల ఇష్యూ గురించి పట్నం నరేందర్ రెడ్డి పైన కేసు పెట్టారు, ఆయన రిమాండ్ కూడా తరలించారు, అది అట్లా అయిపోయింది. ఇప్పుడేమో మళ్ళీ గురుకులాల ఇష్యూకి సంబంధించి ఈయన పైన కేసు పెట్టారు. ఇక రేపు మాపు ఈయన కూడా జైలు వేస్తారు. రేపు ఇంకేదైనా ఇష్యూ అయితే మళ్ళీ ఇంకోళ్ళ పైన కేసు పెడతారు, ఇక జైలు వేస్తారు. అంటే మాకు కావాల్సింది ఒక సమస్య పైన కొట్లాడే నాయకుడి పైన కేసులు కాదు. సమస్య వచ్చింది, లగచెర్లలో అక్కడ రైతులు బాధలు పడుతూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అనుకోండి. దాని వెనుక ఆడున్నాడు ఈడున్నాడు వాని మీద కేసు పెడతా వీని జైల్లో పెడతా అనే బదులు డైరెక్ట్ ఇది ప్రజాపాలన అని దీనికి పేరు పెట్టి దీనికి ట్యాగ్ లైన్ ఇచ్చుకురు కదా, ఆ ప్రజల దగ్గరికి మీరు నేరుగా పోండి. మీ సమస్య ఏందమ్మా, మీ సమస్య ఏంది అక్క, నేనున్నా, మీరు ఏమంటున్నాను, ఇది ప్రజాపాలన, నేను మీ బిడ్డలాంటి, మీ బాధ ఏందో చెప్పండి, మీరు భయపడకుండా బాధపడకుండా నేను తీరుస్తా అని ఒక భరోసా నాలకి ఇవ్వండి, సరిపోతుంది కదా. ఇవాళ గురుకులాలలో తిండి బాలేక, ఫుడ్ బాలేక, అన్నం కూర ఏది బాలేక విద్యార్థులు చచ్చిపోతూ ఉన్నారు, అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ ఉన్నాడు, దీని వెనక ప్రభుత్వ అధికారులు ఉన్నారు అని ప్రెస్ మీట్లు పెట్టి ఇంత చెప్పే బదులు డైరెక్ట్ ముఖ్యమంత్రి పోయి విజిట్ చేసి మీకు నేనున్నా, అధికారులందరికీ స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నా, ఫుడ్ బాగాలేకపోతే ఒక్కొక్కటి ఉద్యోగం బీకేసి గుడ్డలు ఉడిదీసి ఉరికిచ్చి కొడతా అని చెప్పాలి. మీకు డైలాగ్ ఉంటుంది కదా, ఎప్పుడు ప్రతిపక్ష నాయకులను రాజకీయ నాయకులైనా గుడ్డలు ఉడిదీసి ఉరికిచ్చి కొట్టేది. ఇట్లా ఫుడ్ను కల్తీ చేసే పోరంబోకులను కూడా ఉరికిచ్చి కొట్టండి. గట్ల భరోసా ఇవ్వండి పిల్లలకు, ఆ పిల్లల తల్లిదండ్రులకు భరోసాని ఇవ్వండి. అది కోరుకుంటారు ప్రజాపాలన నుండి. ఏదైనా సబ్జెక్ట్ వస్తే, ఏదైనా అంశం, ఒక విషయం తెర మీదకి వస్తే దాని వెనకాల వాడున్నాడని కేసులు పెట్టుడు వాణి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ పైన కేసు అనేది వార్త కాదు. ఇప్పుడు మేము చదవాల్సిన కర్మ మాకు ఇదొద్దు. మాకేం కావాలంటే గురుకులాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్కు, ఈ యొక్క ఆహార కల్తీకి ముఖ్యమంత్రి స్పందించిండు, దీనికి భరోసాగా అండగా ముఖ్యమంత్రి నిలబడతా అన్నాడు, దీని వెనకాల ఎవడున్నా కూడా వాడి గుడ్డలు ఎడదీసి ముఖ్యమంత్రి ఉరికిస్తా అన్నాడు అన్న వార్త ఒకటి చదవాలని మాకు ఉంటుంది. అసోంటి పాలనను, ప్రజాపాలనను ప్రజలు కూడా బిలీవ్ చేస్తారు. లగచర్లలో ఇబ్బంది అయితే పట్నం నరేందర్ రెడ్డి దీని వెనకాల ఉన్నాడు, బీఆర్ఎస్ కుంభకోణం ఉన్నది, ఒక మలక బీజేపీది ఉన్నది, ఇంకో మలక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఈ వార్తలన్నీ ఎందుకు? లగచెర్ల రైతులకు అండగా ముఖ్యమంత్రి ఉంటుండు, ప్రభుత్వం అండగా నిలబడుతుంది, వాళ్లకు ఎంత భూమి ధర పలుకుతుందో అంతకు తగ్గట్టు వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా ప్రభుత్వం న్యాయం చేస్తుంది. గిసోంటి మంచి మాటలు వినిపించరాదుండ్రి, ప్రాబ్లం సాల్వ్ అయ్యే దిశగా పనిచేయరాదుండ్రి. ఇంకా దాన్ని రెచ్చగొట్టి, పుల్లబెట్టి, కేసులు పెట్టి, జైల్లో పెట్టి ఈ డ్రామా అంతా ఎందుకు? ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఒక సమస్యకు మనం ఏ విధంగా హ్యాండిల్ చేస్తూ ఉన్నాం, దాన్ని ఏ విధంగా పరిష్కరించే దిశగా మనం పనిచేస్తున్నామని ఒకసారి మీకు మీరే క్వశ్చన్ చేసుకుంటే అప్పుడు మీకు సమాధానం కూడా దొరుకుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.